ఫ్రెండ్స్, రీసెంట్ గా ఇస్రో అండ్ నాసా రెండు కలిసి మన ఇండియాలో ఒక రాకెట్ ని అయితే లాంచ్ చేశారు. అసలుకి ఎందుకు రాకెట్ ని లాంచ్ చేశారు? ఎందుకంటే ఎర్త్ ని డీప్ గా స్టడీ చేయడం కోసం ఈ రాకెట్ ని లాంచ్ చేశారు. ఇస్రో జూలై 30న నిజార్ అనే శాటిలైట్ ని లాంచ్ చేసింది. నిజార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపాచర్ రేడార్. ఇస్రో అండ్ నాసా ఈ రెండు కలిసి ఈ ప్రాజెక్ట్ కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ మెయిన్ గోల్ వచ్చేసి ఎర్త్ సర్ఫేస్ ని మొత్తాన్ని ట్రాక్ చేయడం, ఫ్లడ్స్ ని ముందుగానే అంచనా వేయడం, అలాగే క్లైమాటిక్ చేంజెస్ ని ముందుగానే గ్రహించడం, అలాగే ఎక్కడెక్కడ పంట పండుతుంది పంట పండదు అనేది ముందుగానే చెప్పడం కోసం ఈ శాటిలైట్ ని లాంచ్ చేశారు. చాలా మందికి డౌట్ వచ్చే ఉంటది, ఇండియా అలాగే అదర్ కంట్రీస్ ఎందుకు శాటిలైట్స్ ని లాంచ్ చేస్తుంది, అలాగే శాటిలైట్ ని లాంచ్ చేయడం వల్ల అట్మాస్ఫియర్ అనేది దెబ్బతింటుందని చాలా మంది అనుకుంటారు. వీటికి ఆన్సర్ వచ్చేసి మన ఇండియాలో ఇస్రో అయితే ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ వాడుతుంది. నాసా లెక్క మన ఇండియా ఎక్కువ శాటిలైట్స్ ని అయితే లాంచ్ చేయదు. మన ఇండియా లిమిటెడ్ శాటిలైట్స్ ని లాంచ్ చేస్తుంది. అసలుకి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇస్రోకి ఇంత డబ్బులు ఇస్తుంది? ఆ డబ్బులే రైతులకు ఇస్తే వాళ్ళు మంచిగా పంట పండించుకుంటారు కదా. ప్రాజెక్టుల కోసం మనకి ఏమొస్తుందని మీరు అనవచ్చు. ఫ్యాక్ట్ ఏంటంటే, మనం ఇప్పుడు సెల్ వాడుతున్నాం అంటే ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్ వల్లనే మనం వాడుతున్నాం. అలాగే GPS కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, సైక్లోన్ ని ముందుగానే ప్రిడిక్ట్ చేయడం కోసం శాటిలైట్స్ ని యూజ్ చేస్తాం. ఈవెన్ మనం టీవీలో సీరియల్స్ చూడాలన్నా, సినిమా చూడాలన్నా శాటిలైట్స్ అనేటివి మెయిన్ గా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.